Hello friends, welcome to our channel. Nenu Anil Nayak. So our today's topic is alphanumerical series. So first let us try to understand the name. First name ardhamayipote. If the title of the chapter is clear, then dantlo questions are very easy, right? So first let us try to understand the title. Here we have alpha numerical series. దీని మీనింగ్ ఏంది? ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క సిరీస్, రైట్? సో వీ హ్యావ్ ఆల్ఫా న్యూమెరికల్ సిరీస్ అండ్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఈజీ. దీంట్లో సింపుల్గా క్వశ్చన్స్ ఏముంటాయంటే వీ హ్యావ్ 3 to 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దాంట్లో వన్ ఈజ్ మిస్లీనియస్ క్వశ్చన్స్, మిస్లీనియస్ టైప్, రైట్? మిస్లీనియస్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కౌంట్ చేయడం, లెటర్స్ని నెక్స్ట్ లెటర్కి ప్రీవియస్ లెటర్కి కన్వర్ట్ చేయడం, ఓవెల్స్ని ప్రీవియస్ ఆఫ్ ఫ్రంట్కి కన్వర్ట్ చేయడం, అలాంటివి. నెక్స్ట్ వీ హ్యావ్ నంబర్ సిరీస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, right? And in the last we have alphabet plus number plus symbol. ఈ మూడు మర్జ్ చేసి సిరీస్ ఇస్తాడు. సో ఫస్ట్ విల్ లెర్న్ మిస్లీనియస్, then we'll go on numbers, and then we'll go on alphabets, and in the last we'll go on combined things, right? So ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్ లో నేర్చుకుందాం. In today's session we are purely talking about miscellaneous questions, right? So you take any exam, banking exam ఏది తీసుకున్నా కూడా దీని నుంచి ఈ క్వశ్చన్ కనిపించిందంటే 1 into 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్, రైట్? సో దీని నుంచి క్వశ్చన్స్ వస్తే యూ విల్ బి హ్యావింగ్ ఏ సిరీస్, అండ్ సిరీస్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ 5 మార్క్స్ లేకపోతే you will be having this miscellaneous questions for sure. ఈ miscellaneous questions compulsory ఉంటాయి. So this topic is very important and we are starting with the easiest topic, right? So we'll directly jump on the miscellaneous questions, right? So knowing all the things which are there in the topic is very important. ఎందుకంటే ఎప్పుడైతే నీకు టాపిక్లో ఏమేమి ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి ఫ్రేమ్ అయితే నీకు తెలిసినప్పుడు you will complete the topic entirely, right? So we'll also do that, right? Complete మొత్తం ఫినిష్ చేద్దాం మనం. No problems at all. సో జస్ట్ స్టిక్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. జస్ట్ నమ్మండి, కొద్దిసేపు ముందుకు వీడియో మొత్తం చూస్తే విల్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెరీ క్లియర్లీ, రైట్? సో మిస్లీనియస్లో దెర్ ఈస్ నో సచ్ కాల్డ్ యాజ్ బేసిక్స్ అని ఏముండదు. విల్ డైరెక్ట్లీ జంప్ ఆన్ టు ద క్వశ్చన్స్. పాజ్ ద వీడియో అండ్ ట్రై టు సాల్వ్. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, రైట్? ఐ హోప్ యూ సాల్వ్ ద క్వశ్చన్. నౌ ఇట్స్ మై టర్న్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ అ మీనింగ్ఫుల్ వర్డ్ using first, third, ninth and 11th letters. ఏమంటున్నాడు? if it is possible to make a meaningful word using first, third, ninth and 11th letters of a word aggregation. word ఏముంది? aggregation. okay, I'll write down the word aggregation. AGG aggregation, right? దీంట్లో నాకు ఏ వర్డ్స్ కావాలి? ఫస్ట్, థర్డ్, నైన్త్ అండ్ 11th లెటర్స్ కావాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లెటర్ A, second, third letter G, next I want 9th letter 3, 4, 5, 6, 7, 8, 9. 9th letter is I, and next is 11th letter 10, 11. 11th letter is N. So now I have these 4 letters, right? Now ఇప్పుడు you need to make a meaningful word, right? You need to make a meaningful word. As it is our first question, let me tell you few conditions ఏంటంటే ఇక్కడ we have 4 letters A, G, I, N. We have 4 letters, right? So you need to compulsorily use all these 4 letters. ఈ 4 letters compulsory use చేయాలి, right? And at the same time you should not repeat the letters. For example, ఇప్పుడు ఇక్కడ G ఒకటేసారి ఉంది, ఈ Gని 2 times యూజ్ చేయదు. యూ షుడ్ యూజ్ ఇట్ ఓన్లీ 1 time, రైట్? ఇక్కడ ఒకటేసారి ఉంది కదా, సో అలానే అక్కడ కూడా మనం వైల్ మేకింగ్ ద మీనింగ్ఫుల్ వర్డ్ మనం ఒక్కసారే యూజ్ చేయాలి. సో వాట్ ఆర్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్ దట్ వీ కెన్ ఫార్మ్? ఏమేమి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేయగలం మనం? ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ యువర్ వొకాబులరీ. ఏమేమి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం? ఫస్ట్ వర్డ్ ఈజ్ గెయిన్. నెక్స్ట్ ఇంకేమన్నా వర్డ్స్ ఐ కాంట్ ఏబుల్ టు రీకాల్. దెన్ నేను ఇంతకుముందు ఏం చెప్పినా, వీఆర్ నాట్ సపోజ్ టు రిపీట్ ద లెటర్స్. మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పిన కదా. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ డస్ మీన్ బై రిపీటింగ్, రైట్? సో ఇక్కడ ఏమున్నాయి? AGIN. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? నాగిన్ అనే వర్డ్ రాస్తున్నా. ఈజ్ నాగిన్ వర్డ్ పాసిబుల్? ఈజ్ దట్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్ ఈజ్ దట్ రైటింగ్ దాట్ వర్డ్ ఈజ్ పాసిబుల్? ఇక్కడ N ఒకటేసారి యూజ్ చేసిండు, బట్ నేను ఇక్కడ ఏం చేసిన? 2 times యూజ్ చేసేసిన. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐల్ రిమూవ్ A and G వదిలేసి వాట్ ఇఫ్ ఐల్ యూజ్ జస్ట్ I and N అండ్ సే దిస్ ఈజ్ ఆల్సో ఏ మీనింగ్ఫుల్ వర్డ్? అట్లా కూడా యూజ్ చేయొద్దు. యూ షుడ్ యూజ్ ఆల్ ద 4 letters గివెన్
given 4 letters you should compulsorily use. At the same time you should not repeat the things multiple times, right? So this is a these are the conditions, right? So na first question ki meaningful word em ochindi, gain, right? Gain. Now if I made this word, then which letter will be third letter from the left hand? Which letter will be third letter from the left hand? Which is my third letter? 1 2 3. So third letter is I. So I will be my answer. Understood? I will be my answer. Now let us completely finish the question. Third letter from the left అన్నాడు కాబట్టి I అన్నాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావెంట్ మేడ్ ఎనీ వర్డ్, నాకు ఇన్ కేస్ ఏది మీనింగ్ఫుల్ వర్డ్ రాకపోతే అప్పుడు ఏం చేయాలి? దెన్ ఇఫ్ నో సచ్ వర్డ్ ఫార్మ్ దెన్ మార్క్ ఆన్సర్ యాజ్ వై. ఏ వర్డ్ కూడా ఫామ్ కాకపోతే విల్ మార్క్ ఆన్సర్ యాజ్ వై. ఇఫ్ మోర్ దెన్ వన్ వర్డ్ కెన్ బి ఫార్మ్ దెన్ విల్ మార్క్ యాజ్ ఎక్స్. ఒక వర్డ్ కంటే ఎక్కువ వర్డ్స్ ఫామ్ అయితే విల్ మార్క్ ఆన్సర్ యాజ్ ఎక్స్. అండ్ ఇఫ్ నో సచ్ వర్డ్ ఇస్ ఫార్మ్ దెన్ విల్ మార్క్ ఆన్సర్ యాజ్ y. Done. And these x and y are not same for all the questions. Ivi change aye chances good untai. So with question you need to be you need to check, right? Now let's go on the second question. Option C, I. Okay, pause the video and try to solve. I hope you have solved the question, right? So ikkade emantunnadu. So if it is possible to make meaningful word using second, third and eighth. Second, third and eighth. So ఇంతకు ముందు మనం ఏం చేసినాం, వర్డ్ మొత్తం రాసుకొని చేసినాం కదా. Now let us try to solve directly. ఏమంటున్నాడు? సెకండ్ A is first, second is B. So first letter is B. Third letter is S. S. Okay. Next is eighth. 3, 4, 5, 6, 7, 8. Eighth letter is E. Now we need to make a meaningful word using second, third and eighth letter. ఇక్కడ ఏమొచ్చింది మనకి? BSE. Can we make any meaningful word using letters BSE? Can we make any meaningful word? Just think. Somebody is saying Bombay Stock Exchange. వచ్చింది దిమాగ్లోకి Bombay Stock Exchange. Sir BSE, Bombay Stock Exchange. సో ఇక్కడ ఇలాంటి అబ్రివేషన్స్ ఏవి పనిచేయవు. You need to purely focus on meaningful words only. సో ఇక్కడ ఏ వర్డ్ రావట్లేదు, రైట్? సో ఏమైపోతుంది అప్పుడు థర్డ్ లెటర్ ఇదైతే పాసిబుల్ కాదు. ఎండ్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ వర్డ్ ఇక్కడ వరకు అయితే కాదు. ఇఫ్ నో సచ్ వర్డ్ ఫార్మ్డ్, మనకి వర్డ్ ఏది ఫామ్ కాలే కదా, దెన్ మార్క్ ఆన్సర్ యాజ్ వై. మనకు కూడా ఏ వర్డ్ రాలే, సో ఆన్సర్ విల్ బి వై. ఆప్షన్ బి. డన్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్. Pause the video and try to solve. Done. It's my turn now. If 1 is added to each even digit, this is new type. If 1 is added to each even digit ఏం చేయాలి? ఈవెన్ డిజిట్ కి +1 చేయాలి. అండ్ 2 is subtracted from each odd digit. odd digit కి ఏం చేయాలి? subtract 2 అంటే -2 చేయాలి. ఓకే. if 1 is added to each even digit and 2 is subtracted from each odd digit in the given number ఏంటి? 4 5 3 9 2 2 7 6. Done. Then the sum of digits which are second and sixth from the left and right respectively. Okay. Done. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈవెన్ డిజిట్ ఉంటే +1, ఆడ్ డిజిట్ ఉంటే -1. ఓకే. దిస్ ఈజ్ ఈవెన్ డిజిట్కి +1 చేస్తే దిస్ విల్ బికమ్ 5. దిస్ ఈజ్ ఆడ్ డిజిట్కి -2 చేస్తే దిస్ విల్ బి 3. దిస్ ఈజ్ అగైన్ ఏ ఆడ్ డిజిట్, -2 చేస్తే 1, ఆడ్ డిజిట్ -2 చేస్తే 7, ఈవెన్ డిజిట్ +1 3, ఆడ్ డిజిట్ -2 5, ఈవెన్ డిజిట్ +1 7. అప్పుడు ఏమంటున్నాడు? దెన్ విచ్ ఆర్ sum of digits which are second and sixth from left and right respectively. So whenever you have the word respectively, దాని మీనింగ్ ఏంది? సెకండ్ ఏమో లెఫ్ట్కి వచ్చేస్తుంది, సిక్స్త్ ఏమో రైట్కి వచ్చేస్తుంది, రైట్? అంటే పర్టికులర్గా ఈ సెకండ్ ఈ లెఫ్ట్కి, ఫస్ట్ ఉన్న దానికి ఫస్ట్, సెకండ్ ఉన్న దానికి సెకండ్ అని చెప్పేసి చెప్పడానికి యూజెస్ ద వర్డ్ రెస్పెక్టివ్లీ. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ అండ్ సిక్స్త్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ రెస్పెక్టివ్లీ. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, దిస్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ 3 plus sixth from the right 1 2 3 4 5 6. Sixth from the right is 1. So 3 plus 1 will be 4. 3 plus 1 will be 4 and option C will be your answer. Done. Option C is your answer. Done. Under same చేసినారా? Did everybody solve in a same way? Right? Same చేసేసినారా? Very good. But I have something else also. నా దగ్గర చదవడానికి వచ్చారు కదా, అర్థమవుతుంది కదా చెప్తుంది. సో ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఈ క్వశ్చన్ నేను క్రియేట్ చేయలే, ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్స్ వస్తాయి.
రైట్. సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్ us ట్రై టు రీడ్ ద క్వశ్చన్ ఫ్రమ్ హియర్ టు హియర్. క్వశ్చన్ మొత్తం చదువుదాం. మీరు ఇంతకుముందు సేమ్ వేలో చేస్తారు కదా. నా లెట్ us రీడ్ ద క్వశ్చన్. ఏమంటున్నాడు, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్. రాసుకున్నాడు, మళ్ళీ క్వశ్చన్ చదవద్దు, రాసుకున్నాం. ఈవెన్కి +1. 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్ కనిపిస్తే -2 చేసుకున్నా. డన్. ఆడ్ కనిపిస్తే -2 చేయాలి. డిజిట్ ఇన్ అ నంబర్ 4 5 3 9 2 2 7 6. నేను ఇది కూడా రాసుకోవట్లే ఇప్పుడు, ఇది కూడా రాసుకోవట్లే. దెన్ సమ్ ఆఫ్ డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ అండ్ 6 ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ రైట్ రెస్పెక్టివ్లీ. ఏమన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్, రైట్ హ్యాండ్ నుంచి 6th. ఈ రెండిటి మీదే కదా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. యు ఆర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ఓన్లీ దీస్ 2 numbers. దెన్ వై యు ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద నంబర్స్? మిగిలిన వాటిని ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు? అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? అండర్స్టాండింగ్ మై పాయింట్? సో నౌ లెట్ us see. నాకు ఏం కావాలి, సెకండ్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్ ఏది, ఫస్ట్ సెకండ్ 5 ఈజ్ అ ఆడ్ నంబర్, రైట్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ లెటర్ 5 ఈజ్ ఎ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఉంటే ఏం చేయాలి, -2. ఆడ్ నెంబర్ ఉంటే -2. 5 - 3 ఈజ్ 2. నెక్స్ట్ 6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే డైరెక్ట్ 6 ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో, 6 ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, డైరెక్ట్ రైట్ హ్యాండ్ నుంచి 6 ఎలిమెంట్ పట్టుకోవచ్చు. 1 2 3 4 5 6. ఇక్కడ ఏమొచ్చేసింది, 6 వచ్చింది. సో 3 6 ఎలిమెంట్ ఈస్ 3. సో 3 ఈజ్ అగైన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ నుంచి -2 చేస్తే, 3 నుంచి -2 చేస్తే 1 వచ్చింది. సో హియర్ అగైన్ వీ హ్యావ్ 4. సో కాంట్ వి సాల్వ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గా చేయలేము ఆ క్వశ్చన్స్ని. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రీడింగ్. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Done. I hope you have solved the question. Next, you might be not knowing this question. How many such pairs of letters are there in a word massive? In the word massive, which have letters between them as there in alphabetical series, both backward and ఫార్వర్డ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. సో ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, డైరెక్ట్లీ డోంట్ డూ ఎనీథింగ్, రైట్ దిస్ వర్డ్ massive, రైట్. massive అనే వర్డ్ రాసుకోండి. అండ్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్టార్ట్ కౌంటింగ్. ఎట్లా కౌంట్ చేయాలి, లెట్స్ సే నాకేమన్నాడు, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు కౌంట్ చేయాలన్నాడు. ఓకే, ఫస్ట్ ఐఎమ్ చెకింగ్ ఫ్రమ్ ద లెటర్ M. చెకింగ్ ఫ్రమ్ ద లెటర్ M. అండ్ M నుండి చూసుకుంటే దిస్ విల్ బి ఫార్వర్డ్, రైట్. దిస్ విల్ బి ఫార్వర్డ్ అండ్ దిస్ విల్ బి బ్యాక్వర్డ్. నౌ ఈ M నుండి బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయా కౌంట్ చేయడానికి? ఏం లేవు. బట్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ద ఫార్వర్డ్, రైట్. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ ద ఫార్వర్డ్. డన్. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. లెట్ మీ జస్ట్ ఎరేజ్ ఆల్ దిస్. డన్. సో ఇఫ్ యూఆర్ చెకింగ్ ఫ్రమ్ M నుండి చెక్ చేస్తే ఏమొస్తుంది, M తర్వాత విచ్ ఈస్ ద లెటర్ దట్ కమ్స్ ఆఫ్టర్ M తర్వాత N. బ్యాక్వర్డ్లో ఏం లేదు కాబట్టి విల్ గో ఫార్వర్డ్. M తర్వాత N, HJKLM NOPQRS. ఏదైనా వర్బల్గా అండ్ ఇక్కడ ఈ పెన్ తోటి మ్యాచ్ చేస్తుంది, ఏదైనా మ్యాచ్ అయిందా, అవ్వలే. సో ఇది ఏమైపోతుంది, కౌంట్ టైం రాలే. సో M నుంచి కౌంట్ టైం రాలే, రైట్. నెక్స్ట్ ఏ తర్వాత చెక్ చేయాలి. ఇప్పుడు ఏకి చూడండి, ఏకి ఇది బ్యాక్వర్డ్ అయిపోతుంది, ఇది ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఏకి వీ హ్యావ్ బోత్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ రెండు ఉన్నాయి కదా. సో ఏకి రెండు చెక్ చేయాలి, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ రెండు చెక్ చేయాలి. ఫ్రమ్ ఏ. నెక్స్ట్ ఈజ్ బి. బ్యాక్వర్డ్లో బి ఉందా, లేదు. సో అక్కడికి వదిలేస్తాం. నెక్స్ట్ ఏ తర్వాత BCDEF. ఏదైనా మ్యాచ్ అవుతుందా, ఏది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ కూడా విల్ నాట్ కౌంట్ ఎనీ, రైట్. ఇక్కడ కూడా కౌంట్ ఏం చేయం, ఏ తోటి చెక్ చేసేసిన. నెక్స్ట్ దేనితో చెక్ చేయాలి, వీ నీడ్ టు చెక్ ఫ్రమ్ S. దెన్ S, PQRS TUV. ఇక్కడ చూడండి V, ఇది సేమ్ మ్యాచ్ అవుతుంది. ఇఫ్ ఐ చెక్ ఫ్రమ్ S తర్వాత TUV, V మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏం చేసేయాలి, విల్ కౌంట్ 1. డన్. V తర్వాత STUV, V ఒకటి కౌంట్ వచ్చేసింది. W ఇక్కడ ఏం రాలే కాబట్టి విల్ నాట్ కౌంట్. తర్వాత S నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ PQRS TU, ఇక్కడ ఏం రాలే. సో విల్ నాట్ హ్యావ్ ఎనీ కౌంట్ ఇన్ ద బ్యాక్ సైడ్, రైట్. బ్యాక్ సైడ్ ఏం కౌంట్ ఉండదు. హైలైటర్ సరిగ్గా వర్కౌట్ చేయట్లేదు, అదర్వైజ్ ఇట్ వుడ్ బి వెరీ నైస్. డన్. నెక్స్ట్
అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సెకండ్ ఎస్. ఇక్కడ నుంచి చెక్ చేస్తే ఎస్ తర్వాత ఏమొస్తుంది, టీ టీ యు వి ఏది మ్యాచ్ అవ్వట్లే, రైట్. మళ్ళీ ఎస్ నుంచి ఫార్వర్డ్ చెక్ చేస్తే టీ యు వి ఏది మ్యాచ్ అవ్వట్లే. సో ఈ ఎస్ నుంచి ఇది మ్యాచ్ అవ్వట్లే. నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ ఫ్రమ్ ఐ, రైట్. ఐ నుండి చెక్ చేయాలి. ఐ తర్వాత జే కే, ఇట్ సైడ్ ఏం రావట్లే, ఫార్వర్డ్లో ఏం లేదు. నెక్స్ట్ లెట్స్ గో ఆన్ ద బ్యాక్వర్డ్. ఐ జే కే ఎల్ ఎం మళ్ళీ వచ్చింది కౌంట్. ఐ జే కే ఎల్ ఎం మళ్ళీ కౌంట్ వచ్చింది. సో మళ్ళీ అగైన్ కౌంట్, రైట్. మళ్ళీ అగైన్ కౌంట్. నెక్స్ట్ వి నుండి కౌంట్ చేయాలి. ఇట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి యూ షుడ్ చెక్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. యూ తర్వాత ఏమొస్తుంది, యూ వి డబ్ల్యూ, వి తర్వాత డబ్ల్యూ, ఇట్ సైడ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఇట్ సైడ్ ఏం లేవు. సో వి తర్వాత ఏం లేవు. ఫర్ నౌ వీ హ్యావ్ కౌంట్ 2 అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఈ నుండి చెక్ చేయాలి. ఈ నుండి చెక్ చేస్తే ఎఫ్ GHIJK ఇక్కడ కూడా మ్యాచ్ ఏం రావట్లే. సో ఇక్కడ కూడా మ్యాచ్ ఏం రావట్లే కాబట్టి ఆ టోటల్ కౌంట్ ఈస్ ఎంత వచ్చింది, 1 + 1 విల్ బి 2. ఆ టోటల్ కౌంట్ ఈస్ 2. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విచ్ ఈస్ 2, రైట్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు చెక్, రైట్. సో అది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మస్తు స్లో చేసిన. నౌ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ యూ ఫాస్ట్. డన్. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేసినాను అనుకుంటున్నా. నౌ ఇట్స్ మై టర్న్. సో ఇక్కడ ఏముంది, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ డిజిట్స్. అచ్చా ఓకే లిజన్. ఇక్కడ ఏముంది, మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏబిసిడీలు ఉన్నాయి. ఇక్కడ ఏముంది, లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. సో నంబర్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అగైన్ సేమ్ నంబర్స్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏం చదవకుండా బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటున్నాడు. సో ఓన్లీ ఫార్వర్డ్ అంటే ఓన్లీ ఫార్వర్డ్ చెక్ చేస్తా, ఓన్లీ బ్యాక్వర్డ్ అంటే ఓన్లీ బ్యాక్వర్డ్ చెక్ చేస్తా, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చెక్ చేస్తా. నౌ ఇప్పుడు నంబర్స్ ఎట్లా చెక్ చేయాలో చూద్దాం. వీ హ్యావ్ నంబర్స్ 1 8 4 3 6 2 5 7. 1 8 4 3 6 1 8 4 3 6 2 5 7. Done. Now let us start from the first letter. Let us start from the first letter. First letter is 1. 1 ki backward ఏమైనా ఉన్నాయా, బ్యాక్వర్డ్ ఏం లేదు. సో విల్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ ద కౌంటింగ్ ఫార్వర్డ్. డన్. దీంట్లో కూడా సేమ్, వేరేవి ఏముండవు. విల్ కౌంట్ టువర్డ్స్ ఫార్వర్డ్. అండ్ దీంట్లో లాస్ట్ నెంబర్ ఈజ్ 9. 9 తర్వాత వేరేవేవి కౌంట్ చేయొద్దు. 9 తర్వాత అక్కడికి వదిలేయాలి. ఎట్లా 1 తర్వాత 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 6 7 8 ఏది మ్యాచ్ అవ్వట్లే. సో 1 నుంచి నాకేం మ్యాచ్ అవ్వట్లే. సో ఐ ఎరేజ్ దిస్. 1 నుంచి ఏం మ్యాచ్ అవ్వట్లే. నౌ ఐ విల్ గో ఆన్ ద నెక్స్ట్ నెంబర్ 8. 8 తర్వాత 9, దీనికి రివర్స్ కూడా ఉంది 9. 8 తర్వాత 9. డన్. ఇక్కడ ఈ రెండింటి దగ్గర 9 9 మ్యాచ్ అవ్వట్లేదు కదా. 9 తర్వాత మళ్ళీ 1 2 3 అని వెళ్ళొద్దు. 9 వచ్చేసిన తర్వాత దాన్ని అక్కడికే వదిలేయాలి. మనకు 9 ఇక్కడ కూడా రాలే ప్యాటర్న్. సో ఏం చేస్తాం, దీన్ని కూడా ఎరేజ్ చేసేద్దాం. 8 నుంచి కూడా మనకేం రావట్లేదు. నౌ లెట్ us చెక్ ఫోర్త్ వన్. లెట్ us go on 4. 4 తర్వాత 5 6 బ్యాక్వర్డ్ సైడ్ ఏం లేవు. 4 తర్వాత 5 6 ఇక్కడ వస్తుంది చూడండి. 4 తర్వాత 5 6 ఒక ప్యాటర్న్ వచ్చింది, రైట్. ఒక పేరు వచ్చింది. సో ఇది ఒకటి 4 5 6. నెక్స్ట్ ఈజ్ 7 8 9. ఫర్దర్గా ఏం లేదు. సో టిల్ నౌ వీ హ్యావ్ ఓన్లీ 1, రైట్. ఇప్పటివరకు ఓన్లీ 1 ఉంది మన దగ్గర. నెక్స్ట్ 4 అయిపోయింది. 4 తర్వాత 3 నుంచి బ్యాక్వర్డ్ కౌంట్ చేయాలి, ఫార్వర్డ్ కౌంట్ చేయాలి. 3 తర్వాత 4 ఇక్కడ అగైన్ ఒక పేరు వచ్చింది. 3 తర్వాత 4 ఒక పేరు వచ్చింది, మళ్ళీ నెంబర్ వేసుకున్నాం మీద. 4 తర్వాత 5 6 ఇట్ సైడ్ ఏం లేవు. సో రివర్స్లో ఒకటి వచ్చింది. 3 తర్వాత 4 5 6 7 ఇక్కడ ఎంత వచ్చింది, 7 కూడా ఒక పేరు వచ్చింది. సో అగైన్ కౌంట్. 3 తర్వాత 4 5 6 7 అగైన్ ఐ విల్ కౌంట్, రైట్. డన్. నెక్స్ట్ 3 తర్వాత ఏముంది, 6 కౌంట్ చేద్దాం. ఇప్పుడు 6 నుండి కౌంట్ చేస్తే 7 8 9 ఇట్ సైడ్ ఏం రావట్లే. 6 నుండి కౌంట్ చేస్తే 7 8 9 ఇట్ సైడ్ కూడా ఏం రావట్లే. సో 6 నుంచి ఏం లేవు. నెక్స్ట్ 6 తర్వాత 2 నుండి 3 4 ఇట్ సైడ్ ఏం లేవు. 2 నుండి 3 4 5 6 7 ఇట్ సైడ్ కూడా ఏం రాలే. సో 2 నుండి కూడా ఏం లేవు, రైట్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫ్రమ్ 2 నుండి కూడా ఏం లేవు. లెట్స్ గో ఆన్ 5 నుండి చెక్ చేస్తే 5 నుండి 6 ఇక్కడ 6 లేదు. 5 నుండి 6 7 8 9 లేదు కదా, అక్కడికే ఆపేయాలి. మళ్ళీ 1 2 3 పోవద్దు. డన్. 5 దగ్గర కూడా ఏం లేవు, ఏం రాలే. సో నాట్ దిస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 7 తర్వాత 8 9 ఇక్కడ కూడా ఏం రాలే. సో అవర్ ఆన్సర్ షుడ్ బి 3. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఆన్సర్ షుడ్ బి 3 ఆప్షన్ సి.
right? You can see here option C is your correct answer. So here is the next question for you. Then I hope you have solved it. It's my turn now. So already మనం similar questions చేస్తాం కాబట్టి we'll solve questions quickly. We have a word graphite. GRAPHITE. And we need to check in both forward and backward directions, right? రెండు డైరెక్షన్స్ లో చెక్ చేయాలి. లెట్స్ గో. ఫస్ట్ విల్ చెక్ ఫ్రమ్ జీ తర్వాత ABCDEFG HIJKLMN. ఏది మ్యాచ్ అవ్వాలి, రైట్? ఏది మ్యాచ్ అవ్వాలి. ఓకే, I'll just erase this. Next we need to check from RSTUVWX. ఇక్కడ నుంచి కూడా ఏం మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ తర్వాత S, వెనక బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. నెక్స్ట్ we need to check from ఏ నుండి చెక్ చేస్తే BC, ఇక్కడ ఏం లేవు. ఏ నుండి చెక్ చేస్తే BCDEF, ఇట్ సైడ్ కూడా ఏం మ్యాచ్ అవ్వట్లేదు. సో లెట్స్ జస్ట్ ఎరేజ్ దిస్ అండ్ లెట్స్ చెక్ ఫ్రమ్ PQR. అచ్చా, ఇది ఒక పేరు అవుతుంది. PQR, దిస్ ఈజ్ ఫస్ట్ పేర్. ఆర్ తర్వాత S, సో ఇక్కడ ఏం పేరు లేదు. PQRST, ఇట్ సైడ్ ఏం లేవు. సో ఫర్ నౌ అవర్ కౌంట్ ఈజ్ 1. Right, let's go with H తర్వాత I, again a pair. H తర్వాత I, again a pair. So count HIJK, ఇట్ సైడ్ ఏం లేవు. HIJKL. డన్. ఇంతే ఫాస్ట్గా కౌంట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ we need to check from IJKLMN, ఇట్ సైడ్ ఏం లేవు. HIJK, ఇట్ సైడ్ కూడా ఏం లేవు. Next we have TUVWXYZ, ఇట్ సైడ్ ఏం లేవు. T తర్వాత E ఎలాగో రాదు కాబట్టి అది కూడా లేదు. నెక్స్ట్ we have EFGH, దిస్ ఈజ్ మేకింగ్ ఎ పేర్. EFGH, ఇదొక పేర్. H తర్వాత IJKL, ఇవేం రావట్లే. సో ఆన్సర్ షుడ్ బి ఇక్కడ కౌంట్ 1 2 3. సో ఆన్సర్ షుడ్ బి 3, right? So option C, answer is 3. Next question for you, similar type, right? We have number 664785. 664785. Let us check. రైట్, అన్ని క్వశ్చన్స్ మీరు ఓన్గా చేయాలి. ఓన్గా చేస్తే అప్పుడే నేనేం చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ 6 7 8 9. ఏం లేవు. సో we don't have any count. Next we need to check the second 6 తర్వాత 7 8 9, ఇట్ సైడ్ ఏం లేవు. 6 తర్వాత అగైన్ వీ హ్యావ్ 6, సో ఇది కూడా కౌంట్ కాదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 4 5 6. సో దిస్ ఈజ్ అ కౌంట్. 4 5 6, దిస్ ఈజ్ ద కౌంట్. సో విల్ మార్క్ 1. ఫార్వర్డ్ చెక్ చేస్తే 4 నుంచి 5 6 7, ఇట్ సైడ్ కౌంట్ ఏం లేదు. డన్. నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ 7 తర్వాత వీ హ్యావ్ 8, సో ఇట్ ఈస్ అ కౌంట్ 1 8. అండ్ నెక్స్ట్ ఈజ్ 9, ఇట్ సైడ్ కౌంట్ ఏం లేవు. 7 8 9, ఇట్ సైడ్ ఏం లేవు. లెఫ్ట్ సైడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, రైట్? నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ ఫ్రమ్ 8 క్లియర్గా కనిపిస్తుంది. 8 నుంచి పేరు ఏం ఫామ్ అవుతలే. 8 9 ఇక్కడ లేదు. 8 9 ఇక్కడ కూడా లేదు. సో నో కౌంట్ ఫ్రమ్ 8. నెక్స్ట్ వీ హ్యావ్ లాస్ట్ 5 నుండి చెక్ చేస్తే 5 6 7, మేకింగ్ ఎ పేర్. 5 6 7, ఇది ఒక పేర్. నెక్స్ట్ ఈస్ 8 9, ఇట్ సైడ్ ఏం లేవు. సో అగైన్ 1 2 3. సో 3 విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ సి షుడ్ బి యువర్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయండి. మధ్యలో వీడియో నేను అయితే ఇట్ విల్ వేస్ట్ అవర్ టైమ్ అన్నెసెసరీలీ. సో జస్ట్ పాజ్ ద వీడియో. సో లెట్ us రీడ్ ద క్వశ్చన్. ఇలాంటి లెందీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ విల్ రీడ్ ద కంప్లీట్ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ లెర్న్ ఎర్లియర్, రైట్? ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇఫ్ ఇన్ అ గివెన్ నంబర్ వీ హ్యావ్ దిస్ నంబర్, ఓకే, ఆల్ ద ఆడ్ డిజిట్స్ ఆర్ చేంజ్ టు నెక్స్ట్. ఆడ్ డిజిట్స్ ఆర్ చేంజ్ టు నెక్స్ట్. ఆడ్ డిజిట్స్ ఆర్ చేంజ్ టు +1 నెక్స్ట్ అవుతున్నాయి. దెన్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ చేంజ్ టు ప్రీవియస్. ఈవెన్ డిజిట్ ఏమవుతున్నాయి? ప్రీవియస్. ఓకే, ఈవెన్ డిజిట్స్ అన్ని -1 as per the number series. Then what will be the sum of 5th digit from the left and 4th digit from the right? Just tell me one thing. వాడు ఏం అడుగుతున్నాడు మనల్ని? 5th digit from the left
రైట్, ఫిఫ్త్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ద రైట్. అప్పుడు ఈ అన్నిటికీ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా మనకి? అన్నిటికీ +1 -1 +1 -1 చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందా? లేదు. వీ క్యాన్ డైరెక్ట్లీ గో టు దోస్ పర్టికులర్ నెంబర్స్. అవి ఏంటివి? దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఫిఫ్త్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫిఫ్త్ డిజిట్ ఏది? 1 2 3 4 5. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫిఫ్త్ డిజిట్ ఈస్ 2. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి ఫోర్త్ డిజిట్, దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్, రైట్? సో 1 2 3 4, 6 ఈజ్ మై ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇప్పుడు ఏం చేయాలి? ఈవెన్ ఉంటే +1, ఆడ్ ఉంటే +1, ఈవెన్ ఉంటే -1. హియర్ వీ హ్యావ్ బోత్ ఈవెన్ నెంబర్స్, రైట్? సో ఏం చేయాలి? -1, రెండింటి నుంచి -1. 2 - 1 ఈజ్ 1, 6 - 1 ఈజ్ 5. సో మనకేం కావాలి? సమ్ కావాలి. సో 5 + 1 విల్ బి 6. సో అన్నీ సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసే బదులు వీ క్యాన్ డైరెక్ట్లీ సేవ్ ద టైం. ఇట్లా సాల్వ్ చేస్తే టైం డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో ఆన్సర్ షుడ్ బి ఆప్షన్ బి. Then we have option B here. Next done. We have number 648 and 632. Next we have 57 6321 648 6321 5791. 5791. ఈ నెంబర్ ఏం చేయాలి? విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఎన్నిటి పొజిషన్స్ అన్చేంజ్ ఉంటాయి? వెన్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అన్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎన్నిటి నెంబర్స్ సేమ్ పొజిషన్లో ఉంటాయి? దెన్ ఎన్ని నెంబర్స్ సేమ్ పొజిషన్లో ఉంటాయి? లెట్స్ సీ. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎక్కువ నుండి తక్కువ. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద హైయెస్ట్ డిజిట్. హైయెస్ట్ డిజిట్ ఏది? 9. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు, రైట్? ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ టు రైట్ అన్నాడు. సో 9 విల్ కమ్ హియర్. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వీ హ్యావ్ ఈస్ 8 అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఈస్ 7. నెక్స్ట్ వీ హ్యావ్ 6 హియర్. 6 హియర్, 2 6లు ఉన్నాయి. సో 6 6 అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 5 అండ్ నెక్స్ట్ ఈజ్ 4, నెక్స్ట్ ఈజ్ 3, నెక్స్ట్ ఈజ్ 2 అండ్ వీ హ్యావ్ 2 1. సో 1 and 1. నౌ ఇప్పుడు రాసుకున్నాం కదా, సింపుల్గా ఏం చేయాలి? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో దే ఆర్ నాట్ అట్ సేమ్ పొజిషన్. 4 and 8 no s. Here we have 6 and here also we have 6. So count is 1 for now. So 3 3 మ్యాచ్ కాదు, 2 5 మ్యాచ్ కాదు, 1 4 5 3 7 2 9 1 1 1. అగైన్ ఇక్కడ 1 1 మ్యాచ్ అవుతుంది. సో 1 + 1 will be 2. సో there are 2 pairs. ఎన్ని చేంజ్ అవ్వాలి? 2 pairs చేంజ్ అవ్వాలి. ఆ రెండు సేమ్ ఉన్నాయి. డన్. సో ఆప్షన్ సి షుడ్ బి యువర్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ వన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఆడ్ పొజిషన్ డిజిట్స్. అచ్చా, క్లియర్గా చదవండి క్వశ్చన్ని. ఇఫ్ వన్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఆడ్ పొజిషన్డ్ డిజిట్స్లో లెట్ మీ రైట్ ద నంబర్ 639127 4285. 639127 639127 4285. 639127 4285. Done. Done. Then if one is subtracted from the odd position digit, odd position లో ఉన్న దగ్గర ఏం చేయాలి? -1, రైట్? నెక్స్ట్ if 2 is added to the even position digits, ఈవెన్ పొజిషన్లో ఉన్న దగ్గర you need to add 2, రెండు యాడ్ చేయాలి. then we'll do the rest of the things. First we need to write the positions, right? వేరే కలర్ తోటి I'll just note down the positions. From left అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10. Then now I need to look at odd position numbers. Odd positions ఏంటివి? 6 3 2 4 8. Then these all are odd positions. ఇవన్నిటిని ఏం చేయాలి? -1. So here we'll have 5, right? Next here we'll have 8. Here we'll have 1 5 8 1. And next we have 4 -1 is 3. And next here we have 8. So here it will be 7. Done. So మిగిలినవి ఏంటివి? ఈవెన్ నంబర్స్, రైట్? మిగిలినవి ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ ఏం చేయాలి? +2. ఈవెన్ నంబర్స్ నాట్ నేమ్ చేయాలి +2. So it will be 5. ఈవెన్ నెంబర్ పొజిషన్ అన్నాడు, నాట్ నంబర్. ఈవెన్ నెంబర్ పొజిషన్లో ఉన్న వాటికి అగైన్ +2 విచ్ ఈస్ 3. అండ్ నెక్స్ట్ 7 + 2 is 9. 2 + 2 will be 4. And next we have 5, so it will be 7. So 55 831 93 477. Then
from left, then how many prime digits are there in the form number? ఎన్ని prime digits ఉన్నాయి? Prime digits ఎన్ని ఉన్నాయి? Which are prime numbers? 1, 2, right? 3, 1 is not a prime number. 4, 5, 6. So there are 6 prime numbers. So answer will be more than 5. Answer will be more than 5. Option should be D, more than 5. Done? Great. Next we have this question. Quick. Done? Done. If all the letters of a word creation, we have a word creation, CREATION. We have a word creation are arranged in alphabetical order. Alphabetical order lo arrange చేయాలండి. From right end. Don't forget to check the end. If the end is not mentioned, then you will take from the left by default. But ఎప్పుడైతే right end అని అన్నాడో, then we should definitely start from the right end only. Done? ఇటు సైడ్ నుంచి తీసుకొని will write in this way. దాని తర్వాత how many consonants? Look here, questions are not being same. How many consonants appear at the even numbered positions? Understanding my point? So questions are not that easy. So మంచి quality questions, quality content తీసుకొస్తాం. Done? So first we need to arrange them in alphabetical order from right to left. So first comes A, B, C, C, A, B, C, D, E. Next we have E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R and T. We are done. ఇక్కడ వరకు అయిపోయింది. Then how many consonants appear at even numbered positions? Even numbered positions లో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? From the right end. Again ఏమంటున్నాడు? Right end. సో ఈసారి సిరీస్ ఎక్కడి నుంచి రాసుకోవాలి? You should write the series from the right end. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాసుకున్నామా? డన్. ఇప్పుడు ఈవెన్ నంబర్డ్ పొజిషన్స్లో డన్. ఈవెన్ నంబర్డ్ పొజిషన్స్లో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ కాన్సోనెంట్స్? సో ఈవెన్ నంబర్ సి ఈజ్ ఎ కాన్సోనెంట్, సో కౌంట్ 1. నెక్స్ట్ ఐ ఈజ్ నాట్ కాన్సోనెంట్. నెక్స్ట్ ఓ ఈజ్ నాట్ ఎ కాన్సోనెంట్. టీ ఈజ్ ఎ కాన్సోనెంట్, సో 2. డన్. సో వీ హ్యావ్ 2 థింగ్స్. డన్. నెక్స్ట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అండ్ సేమ్ సిమిలర్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసినాం. సో ఐ వాంట్ యూ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ యాజ్ అ హోంవర్క్. దీన్ని హోంవర్క్ లా చేసేయండి. అండ్ ఐ వాంట్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్, రైట్? This is consider this as homework and I want answer in the comment section. Make sure you follow the things thoroughly. Done? Great. So with this we have finished all the miscellaneous type of questions, right? So ilantivi like we'll continue the things further, so make sure you follow. And in case questions mancha quality anpichi informative anpiste, don't forget to like, share and subscribe to our channel. And for further queries or any information required, lekapothe all suggestions are welcome. Eppudu suggestion cheyalana you can happily comment down in the comment box. Lekapothe personal ga cheppali ante you can connect with me on Telegram with Anil Nayak 7778. Then you can search for this in Telegram, right? So here you can message me personally, or else you can message me at same at gmail.com add cheseste at gmail.com add cheseste you can send me mail over here. Lekapothe you can also join a group. We have a group also, so reasoning by Anil Nayak. So just search this in Telegram. So you will find a group where I'll be sharing you the PDF. దీనికి ప్రాక్టీస్ చేసుకోవడానికి I'll share the same PDF with you so that you can practice the questions. అనవసరంగా నోట్స్ తీసుకొని దానికి టైం వేస్ట్ చేయకుండా you can download the PDF PPT from here. I'll share both PDF and PPT, so you can download in either of the forms, right? So that it will be helpful for your revision, right? So we'll meet in the next session. So do like, share and subscribe to our channel. Thank you.